హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో మలయాళంలో ఫహద్ ఫాసిల్ నటించినటువంటి ఒక యాక్షన్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే ఆవేశం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లో ముగ్గురు అబ్బాయిలు అప్పుడే స్కూల్ అయిపోయి కాలేజీలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. ఒక మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకుని అడ్మిషన్ కూడా వేస్తారు. ఆ ముగ్గురు అబ్బాయిలు పేరెంట్స్ అదే కాలేజీలో ఉన్న హాస్టల్లోనే జాయిన్ చెయ్యాలి అని ప్లాన్ వేస్తారు. అయితే హాస్టల్లో జాయిన్ చేయడానికి పేరెంట్స్ వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆ కాలేజ్ క్లర్క్ మాత్రం ఈ కాలేజ్ హాస్టల్లో జాయిన్ చెయ్యవద్దు, బయట మంచి ప్రైవేట్ హాస్టల్ ఒకటి ఉంది, అక్కడ జాయిన్ చేయమని చెప్తాడు. ఆ కాలేజ్ హాస్టల్లో కొంతమంది అబ్బాయిలు గంజా గుట్కా కూడా వేసుకుంటూ ఉంటారు. అదంతా చూసిన పేరెంట్స్ ఆ క్లర్క్ చెప్పిన ప్రైవేట్ హాస్టల్లోనే జాయిన్ చేస్తారు. ఎందుకంటే ఆ ప్రైవేట్ హాస్టల్ ఆ క్లర్క్దే కాబట్టి అలా క్లర్క్ తన బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కాలేజ్ డేస్ అందరికీ తెలిసిన విషయమే, ర్యాగింగ్. ఆ కాలేజీలో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ పిల్లలందరూ కూడా యూనిఫామ్ డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు. కానీ ఫస్ట్ ఇయర్ కి మాత్రం యూనిఫామ్ ఉండదు, కేవలం కలర్ డ్రెస్సులు మాత్రమే వేసుకుంటూ ఉంటారు. దాంతో కలర్ డ్రెస్ లో ఉన్న వాళ్ళందరూ జూనియర్స్ అని సీనియర్స్ బాగా ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. ఇదంతా పడలేక ఈ ముగ్గురు అబ్బాయిలలో ఒక అబ్బాయి యూనిఫామ్ ఎప్పుడు ఇస్తారో అని అడుగుతూ ఉంటాడు. కానీ చివరికి యూనిఫామ్ ఇస్తారు. జూనియర్స్ అందరూ కూడా యూనిఫామ్ వేసుకుని కాలేజీకి వస్తారు. యూనిఫామ్ వేసుకున్న తర్వాత కూడా సీనియర్స్ ర్యాగింగ్ చేయడం ఆపరు. ఇంతకు ముందు యూనిఫామ్ కోసం అడిగే అబ్బాయి ముక్కుకి ఏదో ఒక ముక్కు పుడక లాంటిది పెట్టుకుని ఉంటాడు. సీనియర్స్ ఆ అబ్బాయిని పిలిచి ఆ ముక్కు పుడకను చూసి ర్యాగింగ్ చేస్తారు. అతనికి చాలా కోపం వచ్చి వెంటనే తన హాస్టల్కి వచ్చి, సీనియర్స్ అందరూ కరెక్ట్ గా 10-12 మందే ఉంటారు, కానీ మన ప్రైవేట్ హాస్టల్లో మొత్తం 22 మంది ఉన్నాం. మనం అందరం ఒక్కటగా కలిసి సీనియర్స్ ని ఏదో ఒకటి చేద్దాం అనుకుని ఆ రోజు నుంచి ఆ 22 మంది ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తారు, ఎక్కడికి వచ్చినా కూడా కలిసే వస్తూ ఉంటారు. ఇదంతా చూసిన సీనియర్స్ కి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఈ జూనియర్స్ లో ముక్కు పొడక పెట్టుకుని ఉన్న అబ్బాయి హీరోలాగా ఫీల్ అవుతూ ఉంటాడు. సీనియర్స్ లో కుట్టి అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఈ కుట్టి మరికొంతమంది సీనియర్స్ తో కలిసి ప్రైవేట్ హాస్టల్ దగ్గరికి వచ్చి ఈ ముక్కు పుడక పెట్టుకున్న అబ్బాయితో ఏదో మాట్లాడతాడు. అప్పుడు ఈ ముక్కు పుడక పెట్టుకున్న అబ్బాయి, నీకు దమ్ముంటే ఈ హాస్టల్ వైపుగా రా, చూసుకుందాం అని అంటాడు. దాంతో కుట్టి తన ఫ్రెండ్స్ బైక్ మీద ఆ ప్రైవేట్ హాస్టల్ దగ్గరికి వచ్చి, నేను మీ హాస్టల్ దగ్గరికి వచ్చాను, ఇప్పుడు మీరు నా దగ్గరికి రావాలి, ఆ ముగ్గురు అబ్బాయిలు మాత్రం ఖచ్చితంగా నా ముందుకు రావాలి అని అంటాడు కుట్టి. దాంతో ఆ ప్రైవేట్ హాస్టల్లో ఉన్న జూనియర్స్ అయినటువంటి 22 మంది బాల్కనీలోకి వచ్చి చూస్తారు. అలా 22 మందిని చూసిన కుట్టి బైక్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయి కొంతసేపటి తర్వాత ఒక 50 మంది సీనియర్స్ ని తీసుకుని అక్కడికి వస్తాడు. అప్పుడు కుట్టి వెంటనే, ఇప్పుడు రండిరా చూసుకుందాం అంటూ అరుస్తాడు. దాంతో అక్కడ ఉన్న 22 మంది జూనియర్స్ లో అందరూ భయపడి పారిపోతారు. మిగిలిన ఈ ముగ్గురు అబ్బాయిలు మాత్రమే అక్కడ ఉంటారు. దాంతో ఈ ముగ్గురిని కూడా ప్యాంట్లు చిరిగేలాగా కొట్టి కారులో ఎక్కించుకుని తీసుకుని వెళ్లి ఈ సీనియర్స్ గ్యాంగ్ కి ఒక రూమ్ ఉంటుంది, అక్కడికి తీసుకుని వెళ్లి రోజు కొట్టడం లాంటివి చేస్తారు. అలా కొన్ని రోజుల తర్వాత కుట్టి ఆ ముగ్గురు అబ్బాయిల్ని చూసి, బాయ్స్, ఈ రోజు నుంచి మీరు నా వ్యక్తులు, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను అని చెప్తాడు. కుట్టిని చూసి సీనియర్స్ కూడా భయపడేలాగా ఉంటాడు. ఎందుకంటే కాలేజీలో కుట్టి ఒక పెద్ద రౌడీలాగా ఉంటాడు. ఆ తర్వాత ఈ ముగ్గురు అబ్బాయిలు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళల్లో ఒక అబ్బాయి బాగా లాంగ్ హెయిర్ పెంచుకుని ఉంటాడు. తను ఈ సీనియర్స్ గ్యాంగ్ మీద మనం ఎలాగైనా పగ తీర్చుకోవాలి, వీళ్ళని కొట్టాలంటే ఒక స్ట్రాంగ్ రౌడీ కావాలి అని తనని వెతకడం కోసం బారికి వెళ్తారు. అక్కడ బాగా ఫైట్ చేసే వాళ్ళు, గొడవలు చేసే వారిని అప్రోచ్ అవుతారు, కానీ ఎవ్వరూ వీళ్ళకి సహాయం చెయ్యరు. ఆ తర్వాత ఈ ముగ్గురు ఇదంతా కాదు అని డైరెక్ట్ గా ఆ బారు ఓనర్ ని కలవడానికి వెళ్తారు. అయితే ఆ బారులో ఉన్న మనుషులు ఈ ముగ్గురిని కూడా బారు ఓనర్ దగ్గరికి వెళ్ళనివ్వరు. ఒకరోజు ఈ ముగ్గురు బాయ్స్ ఆ బారికి వచ్చి ఫుల్ గా తాగి అక్కడే పడుకుని ఉంటారు. ఈ ముగ్గురు బాయ్స్ లో ఒకడు ముక్కు పుడక పెట్టుకుని ఉంటాడు, మరొకడు లాంగ్ హెయిర్ తో ఉంటాడు, మూడో వ్యక్తి మాత్రం కొంచెం కాలేజ్ స్టూడెంట్ లాగా ఉంటాడు. ఈ కాలేజ్ స్టూడెంట్ లాగా ఉన్న అబ్బాయి వాష్రూమ్ లోకి వెళ్లి సిగరెట్ తాగుతూ ఉంటాడు. అప్పుడే తన పక్కకి ఒక వ్యక్తి వచ్చి లైటర్ ఉందా అని అడుగుతాడు. ఎవరా అని చూడగా అతనే ఈ మూవీలో హీరో ఫహద్ ఫాసిల్, అతని పేరు ఈ మూవీలో రంగా. ఆ తర్వాత రంగా బాత్రూమ్
రూమ్ లో నుంచి ఆ బార్ దగ్గరికి వస్తాడు. అప్పుడే ఈ ముగ్గురు అబ్బాయిలు కూడా లేచి వెంటనే వెళ్లి ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు. సరిగ్గా అదే సమయంలో సర్వర్ అక్కడికి వచ్చి ఇది ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్న టేబుల్ అని చెప్పి ఈ ముగ్గురిని అక్కడి నుంచి పంపించేస్తాడు. రంగా ఇప్పుడు సేమ్ అదే టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. సర్వర్ వచ్చి అన్ని ఫుడ్ ఐటమ్స్ ని తెచ్చి సర్వ్ చేస్తాడు. ఆ బారు ఓనర్ కూడా వచ్చి రంగాతో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన ఈ ముగ్గురు అబ్బాయిలకి అందరూ ఎందుకు రంగాని ఇంత గౌరవిస్తున్నారో అర్థం కాదు. ఏదో ఒక గోల్డ్ షాప్ ఓనర్ అయి ఉంటాడేమో అనుకుంటారు. అందరూ రంగాని చూసి భయపడుతూ ఉంటారు. అదే సమయంలో ఈ ముగ్గురు అబ్బాయిలు డిస్కస్ చేసుకుని సీనియర్ స్టూడెంట్స్ మ్యాటర్ గురించి ఈ రంగాకి చెప్పాలి అనుకుంటారు. దాంతో ఈ ముగ్గురు అబ్బాయిల గ్యాంగ్ లో కొంచెం కాలేజీ స్టూడెంట్ లాగా అనిపించే ఆ అబ్బాయి రంగా దగ్గరికి వెళ్లి సార్ లైటర్ అని అడుగుతాడు. రంగా తన మొహం కూడా చూడకుండానే లైటర్ ఇచ్చేస్తాడు. కొంతసేపటికి ఈ కాలేజీ అబ్బాయి ఫేస్ ని చూసి తనని తన దగ్గరికి రమ్మని పిలుస్తాడు. ఆ కాలేజీ అబ్బాయి మిగిలిన తన ఇద్దరు ఫ్రెండ్స్ ని కూడా పిలిచి రంగాకి పరిచయం చేస్తాడు. అదే సమయంలో రంగా గ్యాంగ్ ని చూసి మరికొంతమంది రౌడీ గ్యాంగ్ కూడా అక్కడికి వస్తారు. రంగా ఆ గ్యాంగ్ అందరికి మందిప్పించి కూల్ చేస్తాడు. ఈ ముగ్గురికి కూడా రంగా ఒక పెద్ద రౌడీ అని అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ ముగ్గురికి కూడా రంగా మందిప్పిస్తాడు. వెంటనే రేపు కలుద్దామని చెప్పి రంగా బార్ నుంచి వెళ్లిపోతాడు. రంగా ఆ బార్ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఈ ముగ్గురు బాయ్స్ కి కుట్టు ఎదురు వచ్చి బండెక్కండి, నేను మీ హాస్టల్ దగ్గర వదిలి పెడతానని అంటాడు. ఈ ముగ్గురు బాయ్స్ భయపడతారు. కానీ కుట్టి మాత్రం ఆ ముగ్గురిని బండెక్కించుకుని వెళ్లి జాగ్రత్తగా హాస్టల్లో దింపుతాడు. ఆ తర్వాత రోజు ఈ ముగ్గురు రంగాని కలవడానికి మళ్ళీ బారుకి వెళ్తారు. బారులో రంగా తన రౌడీ గ్యాంగ్ ని ఈ ముగ్గురు బాయ్స్ కి పరిచయం చేస్తాడు. ఆ రౌడీ గ్యాంగ్ తన దగ్గర ఉన్న కొన్ని టూల్స్ ని అంటే కత్తులు, కొడవల్లో, గొడ్డలని తీసి చూపిస్తారు. అప్పుడు ఈ ముగ్గురు బాయ్స్ వెంటనే రంగాని చూసి తన ఫ్లాష్ బ్యాక్ గురించి అడుగుతారు. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి రంగా దగ్గర కొంత మనీ ఉంటుంది. వాటిని ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలా అనుకుంటున్నప్పుడు ఊరి చివర ఒక స్థలం కొంటాను అని చెప్పి ఆ డబ్బులు తీసుకుని వెళ్లిన వ్యక్తి మోసం చేసి వెళ్లిపోతాడు. సొంత తోడబుట్టిన అన్న కూడా ఆస్తి విషయంలో కఠినంగా బిహేవ్ చేసి మోసం చేస్తాడు. తర్వాత జ్యూస్ షాప్ ఓపెన్ చేస్తాడు. కొన్ని రోజులకి రౌడీలు వచ్చి ఆ షాప్ లో గొడవలు పెట్టి నాశనం చేస్తారు. ఆ గొడవలో సోడా ఓపెనర్ లో ఒక చిన్న బ్లేడ్ ఉంటుంది. దాన్ని తీసుకుని రంగా ఫైట్ చేస్తాడు. ఇదంతా చూసిన రెడ్డి తన గ్యాంగ్ లో రంగాని జాయిన్ చేసుకుంటాడు. ఆ రోజు నుంచి రంగా రెడ్డి కోసం ఏ వర్క్ అయినా చేయడానికి వెనకాడడు. కానీ కొన్ని రోజుల తర్వాత రంగా సపరేట్ గా గ్యాంగ్ మెయింటైన్ చెయ్యాలి అని రెడ్డి గ్యాంగ్ నుంచి సపరేట్ అయ్యి తనకంటూ ఒక గ్యాంగ్ ని క్రియేట్ చేసుకుని అక్కడి నుంచి బాగా ఎదుగుతాడు. అలా తన స్టోరీ మొత్తం ఈ ముగ్గురు బాయ్స్ కి చెప్తాడు. రంగా ఒక స్థలాన్ని కొంటాడు. వేరే వ్యక్తి స్థలం కొని ఇస్తానని డబ్బు తీసుకుని వెళ్లి మోసం చేశాడు అని చెప్పుకున్నాం కదా. రంగా కొన్న స్థలం దగ్గరే ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది. అందువల్ల రంగా కొన్న స్థలం వాల్యూ బాగా పెరుగుతుంది. దాంతో రంగా పెద్ద కోటీశ్వరుడు అవుతాడు. ఇదంతా చూసి రంగా వాళ్ళ అన్న ఎలాగైనా రంగాతో గొడవ పడి రంగా స్థలాన్ని తీసుకోవాలి అని రంగాతో గొడవ పడుతూ ఉంటాడు. రంగాకి వాళ్ళ అన్న మీద కోపం వచ్చి కొట్టి చంపేస్తాడు. వెనక ఉన్న కిచెన్ బ్యాక్ సైడే వాళ్ళ అన్న బాడీని పాతి పెట్టేస్తాడు. ఇలా రౌడీయిజం చేస్తున్న రంగాని వాళ్ళ అమ్మ చూసి నువ్వు రౌడీయిజం పూర్తిగా మానేసే అంతవరకు నేను నీతో మాట్లాడను అని అంటుంది. దాంతో రంగా కూడా ఇక నుంచి నేను కూడా రౌడీయిజం చేయను అని ప్రామిస్ చేస్తాడు. అప్పటి నుంచి ఎటువంటి గొడవలకి వెళ్ళడు. కానీ తన కింద గ్యాంగ్ తో కొట్టిస్తూ ఉంటాడు. రంగా అప్పుడప్పుడు ఈ ప్రైవేట్ హాస్టల్ సైడ్ వస్తూ పోతూ ఉంటాడు. ఒక రోజు క్లర్క్ రంగాను ఆపి ఊరికి అటు ఇటు ఎందుకు వస్తుంటావు అని అంటాడు. దాంతో రంగాకి కోపం వచ్చి తన గ్యాంగ్ చేత క్లర్క్ ని బాగా కొట్టించి ఆ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న ఈ ముగ్గురు బాయ్స్ ని చూసి రంగాకి ఉన్న మరొక రూమ్ లో ఉండమని చెప్తాడు. ఆ తర్వాత ఈ ముగ్గురు బాయ్స్ కూడా రంగా రూమ్ కి వెళ్తారు. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే ఫ్రిడ్జ్ మొత్తం బాటిల్స్ ఉంటాయి. పక్కనే ఉన్న కబోర్డ్ ని ఓపెన్ చేస్తే అందులో 100 ప్యాకెట్ల సిగరెట్స్ ఉంటాయి. సరిగ్గా అదే సమయంలో రంగా ఫోన్ చేసి రూమ్ నచ్చిందా అని అంటాడు. దాంతో ముగ్గురు బాయ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ మాకు ఈ రూమ్ బాగా నచ్చింది అని అంటారు. అలాగే ఈ ముగ్గురు బాయ్స్ కి రంగా పర్సనల్ గా యూస్ చేసే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ని ఇస్తాడు. దాంతో వారు ఆ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ని వేసుకుని కాలేజీకి వెళ్తారు. కుట్టి వీళ్ళ బైక్ ని చూసి కాలేజీకి సీనియర్స్ మాత్రమే రాయల్ ఎన్ఫీల్డ్ మీద వస్తారు, జూనియర్స్ రాకూడదు అని ఆ బైక్ తీసుకుంటాడు. దాంతో ఈ ముగ్గురు ఎలాగైనా ఈ విషయాన్ని రంగాకి చెప్పి కుట్టిని కొట్టించాలి అనుకుంటారు. ఆ తర్వాత రోజు బార్ లో రంగా మరియు ఈ ముగ్గురు బాయ్స్ కూర్చుని ఉంటారు. ఈ ముగ్గురు బాయ్స్ లో ఒక అతని పేరు అడక్
అడక్కం వాష్రూమ్ కి వెళ్ళడానికి పైకి లేచి కొంత దూరం వెళ్ళగానే తెలిసి తెలియక ఒక వ్యక్తికి తగులుతాడు. దాంతో ఆ వ్యక్తి అడక్కంని తోస్తూ ఉంటాడు. అది చూసిన రంగా దూరం నుంచి గ్లాస్ విసిరేసి అడక్కంని పక్కకి నెట్టుతున్న ఆ వ్యక్తిని భయపెడతాడు. ఆ విధంగా ఈ ముగ్గురు బాయ్స్ ని రంగా చాలా గొప్పగా చూసుకుంటూ ఉంటాడు. ఇదే సమయం అనుకుని ఆ ముగ్గురు బాయ్స్ కూడా కాలేజీలో వాళ్ళని ఇబ్బంది పెడుతున్న సీనియర్స్ గురించి చెప్పాలి అనుకుంటారు. ఫైనల్ గా ఆ సీనియర్స్ గురించి చెప్పేస్తారు. రంగా సీనియర్స్ చేసిన అరాచకాలు మొత్తం విని ఇప్పుడే కాలేజీ దగ్గరికి వెళదామని రంగా లేస్తాడు. వెంటనే అడక్కం వద్దన్నా రేపు పొద్దున్నే వెళదామని అంటాడు. ఆ తర్వాత రోజు ఈ ముగ్గురు బాయ్స్ కూడా మార్నింగ్ ఎర్లీగా కాలేజీకి వెళ్తారు. లేట్ గా రంగా ఇద్దరు మనుషుల్ని తీసుకుని కాలేజీకి వస్తారు. రంగాను చూసి ఆ ముగ్గురు బాయ్స్ సీనియర్స్ అయినటువంటి ఒక 40 మంది అక్కడికి వస్తారు. ఆ సీనియర్స్ ఏంటి ఇద్దరినే తీసుకుని వచ్చారు అని అడుగుతారు. రంగా మరియు తన గ్యాంగ్ టీ తాగుతూ మిమ్మల్ని కొట్టడానికి ఇద్దరు చాలు అని అంటాడు. అప్పుడు రంగా అక్కడ ర్యాగింగ్ చేస్తున్న సీనియర్స్ ని కొట్టడానికి ఒక ఇద్దరు వ్యక్తుల్ని పంపిస్తాడు. వాళ్ళు ఆ సీనియర్స్ అందరినీ కొడుతూ ఉంటాడు. కుట్టి చాలా లేట్ గా కాలేజీకి వస్తాడు. సీనియర్స్ కి జూనియర్స్ కి గొడవ జరుగుతూ ఉంటుంది. రంగా పంపించిన ఇద్దరు వ్యక్తులలో కయ్యి అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ కయ్యి ఈ చిన్న పిల్లల్ని కొట్టడానికి టూల్స్ యూజ్ చేయవలసిన అవసరం లేదు, నా చెయ్యి చాలు అంటూ సీనియర్స్ అందరినీ బాగా కొడతాడు. లాస్ట్ లో కాలేజీకి వచ్చిన కుట్టిని కూడా బాగా కొట్టగానే కొంతసేపటికి సీనియర్స్ అందరూ సారీ సార్ ఇంకా మేము రౌడీయిజం చెయ్యము అని అంటారు. దాంతో రంగా వాళ్ళని కొట్టడం ఆపేసి ఈ ముగ్గురు బాయ్స్ నా పిల్లలు, ఎవరైనా చెయ్యి వేస్తే ఇలాగే గొడవలు జరుగుతాయి జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత కాలేజీ స్టూడెంట్స్ ని చూసి ఎలాగో మీ కాలేజీకి వచ్చాను, హ్యాపీ హోలీ అని రంగా చెప్తాడు. ఆ తర్వాత రంగా కాలేజీలో ఉన్న అందరికి ఒక్క లాంగ్వేజ్ లో హ్యాపీ హోలీ చెప్తే అర్థం కాదేమో అనుకొని ఒక 2-3 లాంగ్వేజెస్ లో చెప్తాడు. అది చూసిన కయ్యి వెంటనే అన్న ఇంకా ఆపడేమో, మిగతా లాంగ్వేజ్ లో కూడా చెప్తూ ఉంటాడేమో అనుకుని అన్న ఇంకా చాలు పదండి వెళ్దామని రంగాని అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు. అలా రంగా గ్యాంగ్ సీనియర్స్ అందరినీ కూడా చేతులతోనే కొట్టడం చూసిన ముగ్గురు బాయ్స్ వెంటనే రంగాని చూసి నీ గ్యాంగ్ ఎప్పుడు చేతుల్నే యూస్ చేస్తారా, గన్స్ లాంటివి ఏమి యూస్ చేయరా అని అంటారు. దాంతో రంగా వెంటనే తన గన్ను బయటికి తీసి 6 బుల్లెట్స్ ని లోడ్ చేసి కింద పైన షూట్ చేయగానే అది చూసి ముగ్గురు బాయ్స్ భయపడిపోతారు. ఆ తర్వాత ఒక మాల్ లో గొడవ జరుగుతూ ఉండడంతో రంగా గ్యాంగ్ అక్కడికి వెళ్తుంది. రంగా తన గ్యాంగ్ ని చూసి ప్రాబ్లం సాల్వ్ అయ్యిందా అని అంటాడు. అయితే కయ్యి వెంటనే రంగాని చూసి ఇది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు అని చెప్తాడు. దాంతో అక్కడి నుంచి రంగా అండ్ గ్యాంగ్ కారులో వెళుతూ ఉన్నప్పుడు రెడ్డి గ్యాంగ్ వచ్చి రంగా గ్యాంగ్ ని కొట్టడానికి వస్తారు. శిష్యుడు ఎదుగుదలని ఓర్చుకోలేక రెడ్డి అండ్ గ్యాంగ్ ఈర్ష్యతో రంగా అండ్ గ్యాంగ్ మీదకి మనుషుల్ని పంపించి ఉంటాడు. దాంతో రంగా గ్యాంగ్ రెడ్డి గ్యాంగ్ ని మొత్తం బాగా కొడతారు. రంగా డైరెక్ట్ గా గొడవ పడడు. అందువల్ల తన కారు తీసుకుని ఆ కారుతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అలా రంగా ఫైట్ చేస్తూ అక్కడి నుంచి తన గ్యాంగ్ మొత్తాన్ని తీసుకుని వెళుతూ ఉంటాడు. అలా వెళ్లే సమయంలోనే వాళ్ళ గ్యాంగ్ లో ఒక వ్యక్తి మిస్ అయినట్లు తెలుస్తుంది. దాంతో రంగా గ్యాంగ్ లోని మరొక వ్యక్తి వెంటనే కారు నుంచి దిగి ఆ మిస్ అయిన వ్యక్తి కోసం వెళ్తాడు. దాంతో రంగా ఇద్దరు వ్యక్తుల్ని మిస్ చేసుకోవడం తనకిష్టం లేక మళ్ళీ రెడ్డి గ్యాంగ్ దగ్గరికి వెళ్లి తన మనుషులని రెడ్డి గ్యాంగ్ నుంచి తప్పించి అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు. అక్కడి నుంచి వాళ్ళు డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళుతూ ఉంటారు. ఆ సమయంలో ఈ ముగ్గురు బాయ్స్ మరో 15 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇక ఈ గొడవలన్నీ ఆపేసి బాగా చదువుకోవాలి అని ఫిక్స్ అవుతారు. హాస్పిటల్లో రంగాకి బ్యాక్ సైడ్ గాయం అయ్యి ఉండడంతో దానికి 36 కుట్లు వేస్తారు. ఆ తర్వాత రంగా ఈ ముగ్గురు బాయ్స్ ను కూడా జాగ్రత్తగా రూమ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తాడు. ఆ తర్వాత ఈ ముగ్గురు బాయ్స్ రౌడీయిజం గురించి కాలేజీలో ప్రిన్సిపాల్ కి తెలుస్తుంది. ఆ ప్రిన్సిపాల్ వెంటనే ముగ్గురు బాయ్స్ ని పిలిచి తన దగ్గర ఉన్న లైసెన్స్ గన్ను చూపించి వెంటనే ఆ ముగ్గురు బాయ్స్ పేరెంట్స్ కి కాల్ చేసి ఇంగ్లీష్ లో ఆ ముగ్గురు బాయ్స్ చేస్తున్న రౌడీయిజం గురించి చెప్తాడు. అయితే నిజానికి ఈ ముగ్గురు బాయ్స్ పేరెంట్స్ కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదు. అందువల్ల ఈ ముగ్గురు బాయ్స్ కూడా ప్రిన్సిపాల్ చెప్పింది తారుమారు చేసి వాళ్ళ పేరెంట్స్ కి చెప్తారు. ఆ తర్వాత ప్రిన్సిపాల్ ఈ ముగ్గురు బాయ్స్ ని చూసి మీరు మరొకసారి కాలేజీలో రౌడీయిజం చేస్తే నాకు మలయాళం లాంగ్వేజ్ కూడా వచ్చు, ఈసారి డైరెక్ట్ గా మీ పేరెంట్స్ తో మలయాళం లాంగ్వేజ్ లో మొత్తం చెప్పి మీ టీసీ ఇచ్చి కాలేజీ నుంచి పంపిస్తా అని వార్నింగ్ ఇస్తాడు. ఆ రోజు సాయంత్రం కాలేజ్ అయిన తర్వాత ఈ ముగ్గురు బాయ్స్ కూడా తిరిగి తన రూమ్ దగ్గరికి వెళ్తారు. అలా రూమ్ దగ్గరికి రాగానే దారి మొత్తం పెద్ద పెద్ద లైట్స్ తో బాగా బ్రైట్ గా ఉంటుంది. ఏంటా అని చూస్తే ఆ రోజు రంగా బర్త్డే ఉంటుంది. చాలా మంది జనాలు రూమ్ నిండా ఉంటారు. అక్కడ సెలబ్రేషన్ హడావిడి జరుగుతూ ఉంటుంది. సో ఆ పార్టీలో ఈ ముగ్గురు బాయ్స్ కూడా బాగా తాగి ఎంజాయ్ చేయడం వల్ల ఆ రోజు చదవలేకపోతారు. బాగా లేట్ గా నిద్రపోతారు. దాంతో
ఆ తర్వాత రోజు కాలేజీలో కూడా నిద్రపోతారు. అలా కొన్ని రోజులు గడుస్తుంది. ఆ తర్వాత ఒక రోజు ఈ ముగ్గురు బాయ్స్ కూడా చదువుకుందాం అనుకుంటూ ఉన్నప్పుడు రంగా ఇద్దరు ఆంటీస్ ని ఆ రూమ్ కి తీసుకువచ్చి వదిలేస్తాడు. ఈ ముగ్గురు బాయ్స్ కూడా పండగ చేసుకుందాం అని అనుకుంటూ ఉంటారు. రంగా అండ్ గ్యాంగ్ అందరూ కలిసి ఒక గేమ్ ఆడుదామని ప్లాన్ వేసి రంగా మరియు అడక్కు ఒక టీం, మిగతా అందరూ ఒక టీం. వాళ్ళల్లో ఈ ఇద్దరు ఆంటీస్ కూడా ఉంటారు. అసలు ఈ గేమ్ ఏమిటి అంటే సినిమా టైటిల్ ని యాక్టింగ్ చేసి చెప్పడం, ఆపోజిట్ ఉన్న వాళ్ళు ఆ మూవీ నేమ్ ని కరెక్ట్ గా గెస్ చేయడం. అలా గేమ్ మొదలవుతుంది. అప్పుడు రంగా ఏదో ఒక యాక్టింగ్ చేస్తాడు. కానీ అడక్కు రంగా ఏం చెప్తున్నాడో గెస్ చేయలేకపోతాడు. కోపంతో రంగా అడక్కన్ని తిడతాడు. దాంతో అడక్కన్ చాలా భయపడిపోతాడు. సరిగ్గా అదే సమయంలో ఆపోజిట్ లో ఉన్న వ్యక్తి ఒకరు కరెక్ట్ గా ఆ మూవీ టైటిల్ ని గెస్ చేస్తారు. ఆ తర్వాత అందరూ కూడా గేమ్ క్లోజ్ చేసి వెళ్లిపోతారు. ఆ రోజు అడక్కన్ కిచెన్ లోకి వెళ్ళినప్పుడు కిచెన్ లో ఒక మూల వైట్ క్లాత్ కప్పి ఒక ప్లేస్ ఉంటుంది. చాలా రోజుల నుంచి అలానే ఉందని ఓపెన్ చేయగానే అక్కడ శవం ఉంటుంది. అదే రంగా చంపేసిన తన అన్న శవం కిచెన్ వెనకాల పాతి పెట్టాడు అని చెప్పాడు కదా, అది అక్కడ కిచెన్ లో ఉంటుంది. దాన్ని చూసి ఈ ముగ్గురు బాయ్స్ కూడా భయపడిపోయి అక్కడి నుంచి పరిగెడతారు. అదే సమయంలో ఒక ఆంటీ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉండడంతో ఈ ముగ్గురు బాయ్స్ కూడా ఆ ఆంటీని చూసి వాళ్ళతో కొన్ని రోజులు ఉండమని చెప్తారు. దాంతో ఆ ఆంటీ పేమెంట్ ముఖ్యం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ రోజు మరొక ఆంటీ మాత్రమే ఇంట్లో ఉంటుంది. ఈ ముగ్గురు బాయ్స్ కూడా భయపడిపోయి ఆమె దగ్గర నుంచి ఎక్కడికి వెళ్లరు. ఆ తర్వాత ఈ ముగ్గురు బాయ్స్ ఏదైతే అది అయింది రంగాతో డిస్కస్ చేసి ఇక్కడి నుంచి వెళ్లిపోదామని అనుకుంటారు. సరిగ్గా అదే సమయంలో రంగాతో తిరుగుతూ ఉండే ఇద్దరు వ్యక్తులు రంగాకి చెప్పకుండా రంగా గ్యాంగ్ లో నుంచి వెళ్లిపోతారు. దాంతో రంగా ఆ ఇద్దరు వ్యక్తుల్ని వెతికి పట్టుకుని రూమ్ కు తీసుకుని వచ్చి బాగా కొడతాడు. అది చూసిన ఈ ముగ్గురు బాయ్స్ కూడా చాలా భయపడిపోతారు. దాంతో అడక్కన్ నెక్స్ట్ ప్లాన్ ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటాడు. మిగిలిన ఇద్దరు మాత్రం మేము మా ఇంటికి వెళ్లిపోతాము అని అంటారు. ఆ మాటలు విన్న అడక్కన్ రంగా అడ్రస్ తెలుసుకుని మరీ అక్కడికి వస్తాడు. అది కరెక్ట్ కాదు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. నా ఫ్రెండ్ ఒకడు ఒక ప్రైవేట్ హాస్టల్ ని కడుతున్నాడు. సో ఎగ్జామ్స్ అయ్యేంత వరకు మనం అక్కడే ఉంటూ చదువుకుందాం, 15 రోజులు అక్కడే ఉందామని చెప్తాడు. సరే అనుకుని ఈ ముగ్గురు బాయ్స్ ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతారు. ముగ్గురు కూడా తమ ఫోన్స్ ని స్విచ్ ఆఫ్ చేసి పెడతారు. దాంతో రంగా ఈ ముగ్గురు బాయ్స్ కి ఏదో అయ్యింది, రౌడీ వ్యక్తులు కిడ్నాప్ చేసి ఉన్నారేమో అనుకుని తన టీమ్ లో అందరితో గొడవ పడతాడు. ఆ తర్వాత కుట్టి గ్యాంగ్ తో కూడా గొడవ పడుతూ ఉంటాడు. ఇలా రంగా గొడవలు పడుతూ ఉండడంతో ఎవరో వీడియో తీసి న్యూస్ లో వేస్తారు. అలా ఆ వీడియో రావడం అడక్కన్ చూసి చాలా భయపడిపోతాడు. వెంటనే అడక్కన్ ఫోన్ ని స్విచ్ ఆన్ చేస్తాడు. తను స్విచ్ ఆన్ చేయగానే రంగా కాల్ చేసి ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు. అయితే అడక్కన్ మాత్రం మేము ఈ రోజు రాత్రికి నీ దగ్గరకు వచ్చి మాట్లాడతాము అని ఫోన్ కట్ చేస్తాడు. అలా ఆ రోజు రాత్రి ముగ్గురు బాయ్స్ కూడా తిరిగి వస్తూ ఉంటారు. రంగా మాత్రం నేను మాట్లాడుతుంటే ఎందుకు అంత క్యాజువల్ గా కాల్ కట్ చేశాడు అని చాలా కోపంగా ఉంటాడు. ఆ రోజు రంగా కూడా రూమ్ కు వస్తాడు. రంగా ఆ ముగ్గురు బాయ్స్ ని చూసి మీరు చేసింది మీకైనా అర్థమవుతుందా అని రంగా అడుగుతాడు. ఆ మాటలు విన్న అడక్కన్ కోపంతో రంగాని చూసి మమ్మల్ని చదువుకోనిస్తావా లేకపోతే నీలాగా రౌడీలాగా తయారవ్వమంటావా? ప్రతిరోజు చదువుకోవాలి అనుకుంటాం, కానీ ప్రతిసారి మందు సిగరెట్స్ రౌడీయిజం చెయ్యిస్తున్నావు. మేము నిజానికి మా సీనియర్స్ మీద కక్ష తీర్చుకోవడం కోసమే మీకు క్లోజ్ అయ్యాము. నీతో కలిసి తిరగడమే పెద్ద తప్పుగా భావిస్తున్నాము. ఇక మమ్మల్ని వదిలేయండి స్వామి అని అంటాడు. ఇదంతా విన్న తర్వాత రంగాకి కోపం వచ్చి తన గ్యాంగ్ అందరికీ కాల్ చేసి రూమ్ దగ్గరికి రమ్మని చెప్తాడు. అడక్కన్ చాలా భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే రంగా గ్యాంగ్ లో ఉండే ఇద్దరు వ్యక్తులు వాళ్ళకి చెప్పకుండానే పారిపోయినందుకు వాళ్ళని బాగా కొట్టాడు. ఇప్పుడు ఈ ముగ్గురిని కూడా చంపేస్తాడేమో అని భయపడుతూ ఉంటాడు. దాంతో వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి అని అడక్కన్ వెంటనే కిచెన్ లోకి వెళ్లి అక్కడ ఉన్న ఒక కత్తి తీసుకుంటాడు. అయితే ఆ ఇద్దరు ఫ్రెండ్స్ మాత్రం వద్దు అని అంటారు. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక రంగాకి గురువైనటువంటి రెడ్డికి కాల్ చేసి ఇప్పుడు రంగా ఆ ముగ్గురు బాయ్స్ తో కలిసి ఒంటరిగా ఉన్నాడు అని ఇన్ఫార్మ్ చేస్తారు. దాంతో రెడ్డి గ్యాంగ్ వెంటనే ఆ రంగా ఉన్న ఆ రూమ్ దగ్గరికి వచ్చేస్తారు. రెడ్డి గ్యాంగ్ ని చూసిన రంగా వీళ్ళు ఈ ముగ్గురు బాయ్స్ ని చంపడానికి వచ్చారేమో అనుకుని వాళ్ళని వెంటనే ఒక రూమ్ లో పెట్టి లాక్ చేస్తాడు. కానీ బయట ఉన్న రెడ్డి పెద్దగా అరుస్తూ ఆ ముగ్గురు బాయ్స్ ని చూసి మంచి పని చేశారు, నా ఆశ ఈ రోజు నెరవేరబోతుంది అని అంటూ అరుస్తాడు. ఆ మాటలు రంగా విని ఇది నన్ను చంపడానికి ఈ ముగ్గురు బాయ్స్ వేసిన ప్లానా అని అర్థం చేసుకుంటాడు. అప్పుడు రంగా నేను ఫైట్ చేయకపోయేసరికి నన్ను ఒక అసమర్థుణ్ణి చూసినట్లు చూస్తున్నారేమో అనుకుని తన అమ్మకిచ్చిన మాటను కూడా పక్కన పెట్టి ఆ రెడ్డి గ్యాంగ్ మొత్తాన్ని కూడా సోడా ఓపెనర్ లో ఉన్న బ్లేడ్ తీసుకుని ఆ
రెడ్డి గ్యాంగ్ మనుషులందరినీ చంపేస్తాడు. చివరికి రెడ్డిని కూడా చంపేస్తాడు. ఆ తర్వాత అదే బ్లేడ్ తీసుకుని లోపల ఉన్న ఈ ముగ్గురు అబ్బాయిల దగ్గరికి వెళ్తాడు. అప్పటికే ఆ ముగ్గురు అబ్బాయిలు రంగా చేసే ఫైట్ ని చూసి భయపడిపోయి ఆ రూమ్ లో ఒక్కొక్క చోట దాక్కుని ఉంటారు. రంగా వాళ్ళని చూసి, మిమ్మల్ని నేను ఎంతలా కాపాడాను, మీరు నాకే ద్రోహం చేయాలనుకున్నారా అని ఏడుస్తాడు. సరిగ్గా అదే సమయంలో రంగా గ్యాంగ్ మొత్తం అక్కడికి వచ్చి అక్కడ జరిగింది మొత్తం చూసి లోపల రంగా డోర్ వేసుకుని ఉన్నాడు అని కిటికీ దగ్గరికి వెళ్లి రంగాని పిలుస్తూ ఉంటారు. రంగా మాత్రం ఆ ముగ్గురిని చూసి, నన్ను చూసి ప్రతి వ్యక్తి భయంతో వణికిపోతూ ఉంటాడు. అలాగే కొంతమంది నన్ను చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు తప్ప నన్ను చూసి భయపడకుండా నన్ను చంపే ఉద్దేశం లేకుండా ఉన్నందుకు మీతో నేను ఫ్రెండ్షిప్ చేశాను. అందుకే నా దగ్గర ఉన్న నా ఆల్కహాల్ ని, నా సిగరెట్స్ ని యూస్ చేసుకోమన్నాను. అవన్నీ యూస్ చేసుకున్నప్పుడు నేను పెద్ద రౌడీ అని మీకు తెలియదా? ఎగ్జామ్ దగ్గరకు రాగానే నేను పెద్ద రౌడీ అని మీకు తెలిసిందా అని రంగా ఆ ముగ్గురిని బాగా తిడతాడు. ఆ ముగ్గురు బాయ్స్ కూడా రంగాకి భయపడిపోయి కిచెన్ లో దాక్కుని ఉంటారు. దారిలో అడక్కన్ ఫోన్ పడిపోయి ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అడక్కన్ ఫోన్ రింగ్ అవ్వగానే కేజీఎఫ్ మూవీలో వచ్చిన రింగ్ టోన్ వస్తుంది. అమ్మ కోసం సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ ప్లే అవుతుంది. దాంతో రంగా వెంటనే ఆ ఫోన్ ని లిఫ్ట్ చేసి మాట్లాడగానే అడక్కన్ వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది. నానా తిన్నావా, ఎలా ఉన్నావు, జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అది విన్న రంగా చాలా కరిగిపోతాడు. వాళ్ళని కొట్టడానికి వచ్చిన రంగా తన గ్యాంగ్ మొత్తాన్ని పిలిచి, ఇక నుంచి ఈ ముగ్గురు బాయ్స్ మన ఫ్రెండ్స్ కాదు, వాళ్ళతో మన గ్యాంగ్ వ్యక్తులు ఎవ్వరూ మాట్లాడకూడదు అని రంగా చెప్పి వాళ్ళని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రంగా ఈ ముగ్గురు బాయ్స్ ని చూసి, ఈ విషయం చెప్పడానికే నేను అందరినీ ఇక్కడికి పిలిచాను అని అంటాడు. అడక్కన్ ఫోన్ రంగా దగ్గరే ఉంటుంది. అది ఇద్దామని లోపలికి వెళ్తాడు. అడక్కన్ భయపడుతూ వచ్చి ఆ ఫోన్ తీసుకుంటాడు. రంగా తనను చూసి, పరీక్షల కోసమని నా ఫ్రెండ్షిప్ ని దూరం చేసుకున్నారు, ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవ్వండి, అప్పుడు చెప్తా మీ సంగతి అని చెప్పి రంగా తన గ్యాంగ్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ ముగ్గురు కూడా కష్టపడి చదవడం మొదలు పెడతారు. ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ ముగ్గురు కూడా ఎగ్జామ్స్ ని రాస్తారు. ఫైనల్ గా రిజల్ట్ వచ్చే రోజు రానే వస్తుంది. ముగ్గురు పరిగెత్తుకుంటూ వెళ్లి రిజల్ట్స్ చూస్తారు. ఈ ముగ్గురులో ముక్కు పొడక పెట్టుకుని ఉన్న అబ్బాయి ఆల్ సబ్జెక్ట్స్ పాస్ అవుతాడు. కానీ లాంగ్ హెయిర్ మరియు ఆ అడక్కన్ మాత్రం ఒక్కొక్క పేపర్ లో ఫెయిల్ అవుతారు. దాంతో బాధగా నడుచుకుంటూ రూమ్ దగ్గరికి వస్తారు. రూమ్ దగ్గర రంగా మరియు అతని గ్యాంగ్ కూడా ఉంటారు. వెంటనే రంగా వీళ్ళ ముగ్గురిని చూసి, ఫెయిల్ అయ్యారు కదా అని అనగానే ఆ ముగ్గురు కూడా రంగాని చూసి భయపడుతూ, అవును ఫెయిల్ అయ్యాము అని చెప్తారు. దాంతో రంగా అండ్ గ్యాంగ్ వాళ్ళ వెనకాల ఉన్న ఆయుధాలని బయటికి తీస్తారు. రంగా చాలా ఫన్నీగా ఒక చిన్న కర్ర తీసుకుని ఈ ముగ్గురిని కొట్టడానికి పరిగెత్తుతూ వెళ్తాడు. రంగా ఎంత రౌడీ అయినా సరే ప్రేమను మాత్రం బాగా పంచుతూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. నిజానికి ఈ మూవీని జిగర్ తాండా పార్ట్ 1 మరియు పార్ట్ 2 కి ప్రీక్వెల్ అని చెప్పవచ్చు. ఈ మూవీని మాత్రం జిగర్ తాండా మూవీ కన్నా ఇంకా కామెడీగానే ప్లాన్ చేశారు. మూవీలో ఫాహిద్ ఫాసిల్ యాక్టింగ్ మరియు కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అన్నట్లు మీరు మంచి మంచి ట్విస్టులు ఉన్న మలయాళం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ పాపన్ మూవీని చూసారా? మూవీ అయితే చాలా బాగుంటుంది. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.